హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో గురుకుల టీచర్స్ జాబ్స్ అనేవి కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేస్తూ ఉన్నారు. సో ఈ యొక్క పోస్టులకి ఎవరు అర్హులు అనేటటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో చూసే ప్రయత్నం అయితే చేద్దాం. డిఎస్సి రిక్రూట్మెంట్ అయిపోయిన తర్వాత చాలామంది గురుకులాల్లో ఉద్యోగాలు సాధించినటువంటి అభ్యర్థులు డిఎస్సికి వెళ్ళిపోవడం జరిగింది. ఆ యొక్క బ్యాక్లాగ్ పోస్టులని ప్రస్తుతం తాత్కాలికంగా కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేస్తూ ఉన్నారు. త్వరలో ఈ బ్యాక్లాగ్ పోస్టులకు అన్నిటికీ సంబంధించి మనకు గురుకుల యొక్క టీచర్స్ యొక్క నోటిఫికేషన్ కూడా రాబోతుందని అభ్యర్థులు గమనించండి. మరి ఇక్కడ చూసినట్లయితే ఎక్కడ సార్ ఏ యొక్క కాలేజీలో అప్లై చేసుకోవాలి, ఎక్కడ భర్తీ చేస్తున్నారు అనేటటువంటి అంశాలు గమనిస్తే గనక గురుకుల కళాశాలలో అధ్యాపకుల యొక్క నియామకాలు అయితే చేపట్టబోతున్నారు అనమాట. గురుకుల మహిళా కళాశాలలో అంటే విద్యార్థులకు బోధన అందించేందుకు టీచర్ల నియామకాలు అయితే చేపట్టబోతున్నారు. సో ఆసక్తి ఉన్నటువంటి అర్హత ఉన్నటువంటి అభ్యర్థులు వెంటనే అప్లై చేసుకోండి. ఎక్కడ సార్ అడ్రస్ అంటే గనక నగర శివారులోని నాగారంలో గల గిరిజన సంక్షేమ మహిళా గురుకుల డిగ్రీ కళాశాలలో సబ్జెక్ట్స్ చూడండి. ఇక్కడ జంతు శాస్త్రము, సూక్ష్మ జీవశాస్త్రము, స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్స్లో బోధించేందుకు ఉపాధ్యాయుల యొక్క నియామకాలు అయితే చేపడుతున్నారు. సంబంధిత విభాగంలో చేసినటువంటి వాళ్ళు అర్హులన్నమాట. ఎవరైతే పిహెచ్డి కానీ నెట్ సెట్ పూర్తి చేసినటువంటి అభ్యర్థులు ఉంటారో వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది అన్నట్లుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకవేళ వీళ్ళు లేకపోతే పీజీ కంప్లీట్ చేసినటువంటి వాళ్ళకే ఇంపార్టెన్స్ ఇస్తారని చెప్పేసి ఇక్కడ గమనించండి. సో ఎలా సార్ అప్లై చేసుకోవాలి ఏంటి అంటే కనుక లాస్ట్ చివరి తేదీ ఎప్పుడు అంటే కనుక ఇక్కడ చూడండి, మనకు వచ్చే నెల అంటే జనవరి 2న వచ్చే నెల 2న డెమో తరగతులు నిర్వహించి పూర్తి పారదర్శకంగా అభ్యర్థులను మెరిట్ ఆధారంగా రీజనల్ కోఆర్డినేటర్ ఆధ్వర్యంలోని కమిటీ ద్వారా ఎంపిక ప్రక్రియ పూర్తి చేస్తామని ఆ యొక్క కళాశాల ప్రిన్సిపల్ అయితే చెప్పడం జరిగింది. అర్హులు ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు వెంటనే దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. అయితే మీకు ఇక్కడ ఏంటంటే మనకు అక్కడ డెమో ఉంటుందన్నమాట. ఆ డెమో నిర్వహిస్తారు 2వ తారీఖున. మీరు నాగారంలో ఉన్నటువంటి ఈ యొక్క డిగ్రీ ఏదైతే కళాశాల ఉందో, మహిళా కళాశాల ఉందో, సో మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, దీని యొక్క అడ్రస్ అయితే వస్తుంది. వెరీ సింపుల్. సో ఆ యొక్క కాలేజ్కి వెళ్ళి మీరు డైరెక్ట్గా అక్కడ అప్లై చేయొచ్చు. మీకు 2వ తారీఖున డెమో అనేది ఉంటుందన్నమాట. సో ఆ యొక్క డెమో క్లాస్లో మీరు మంచిగా పెర్ఫార్మెన్స్ ఇస్తే కనుక మీరు ఆ డెమోలో కనుక సెలెక్ట్ అవుతే కనుక మీరు ఖచ్చితంగా మీకు ఈ యొక్క జాబ్ అనేది వస్తుందన్నమాట. గమనించండి. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.